గట్కేసర అంటేనే కట్టమైసమ్మ తల్లి టెంపుల్ గుర్తుకొస్తది. అలాంటిది కట్టమైసమ్మ తల్లి జాతర అంటే ఎలా ఉంటదో ఊహించుకోండి. ఇంకా మార్నింగే అదే వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయామనమాట. ఇంక బయలుదేరాక అక్కడ ఏమేమి ఫుడ్ ఐటెమ్స్ తీసుకున్నామో, ఏమేమి ప్రసాదాలు చేశామో, ఎలా మా జాతర అయ్యిందో చూసేయండి. ఇంకా మా అత్తయ్య చూడండి, అసలు ఎవరన్నా మా అత్తయ్య లాంటోళ్ళు ఉంటారా అండి? నేను ఎంతో మందిని చూషినా అంటే అత్తలు కోడళ్ళొచ్చినాకనే కోడళ్ళతోని పని చేసే అత్తలున్నారు గానీ, ఇక్కడ మా అత్తయ్య చూడండి అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇంట్లో పని చేసుకొనొస్తారు. ఇంక ఇక్కడికొచ్చి ఏం పని చేస్తారని చెప్పి బోనానికి పరమాన్నం వండేసింది. ఇక్కడ పప్పుచారు, ఇంకా పాశము. అసలు ఎవరుంటారండి ఇలా అత్తలు? ఎంత క్యూట్ గదండీ! మా అత్తయ్య చూడండి, వీడియోలో "అక్కను ఇంత చేసినావు నువ్వు పడాల్సిందే" అని కొంచెం కూడా సిగ్గుపడుతున్నది. అంతే కదండీ! మామూలుగా చాలా వరకి పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు వీడియోలో అది ఇది పంపియడానికి. పాషానికే చేసిందని చెప్పి అనుకున్నాం కానీ, బూరెలు, పూరీలు ఇవన్నీ చేసిందండి. ఇంకా చికెన్ కిడా అయిపోవచ్చింది. చికెన్ కిడా వండేసాము. ఇంక చికెన్ ఒక దగ్గర దగ్గర పడ్డది. అయిపోయింది. రెడీ అయింది మొత్తానికైతే. అసలు ఇవన్నీ చేయడానికి ఎంత ఓపిక కావాలి కదండీ! చికెన్ అయితే ఇచ్చి పడేసింది మా అత్త. నార్మల్‌గా తెలంగాణ పిల్లలు తింటే ఎలా ఉంటదండి? అసలు ఎంత కారం ఉన్నా సరే అలా దిగిపోతది అంతే ఇంగ. అట్లా అంత బావుంది టేస్ట్. ఇంగ ఇక్కడ మా చిన్నోడు ముచ్చట్లు, ఇంగ ఆనియన్స్ కట్ చేసి ఇంకా నేను కూర పొయ్యి మీద ఏసేసామనమాట. తెలంగాణ దావత్ అంటేనే మటన్, చికెన్‌తోనే మొదలైతది. అలాంటిది ఇంగ ముక్కలేనిదే ముద్ద ఎట్లా దిగుతదండి? ఇంగ కూర పొయ్యి మీద ఏసాము. అంతలోపు నేను టమాటా కట్ చేశా. ఇంగ మా మామయ్య వచ్చారు. ఇంగ ఫ్లవర్స్ తీసుకొనొచ్చారు. ఇంకా మా వదినతో మాట్లాడుతున్నారనమాట. పండుగ ఫీలింగ్ అనేది ఇలా కలిసి అందరం కబుర్లు చెప్పుకునే దాంతోనే స్టార్ట్ అవుతది గదండీ! ఎంత బావుంటది గదా అది. ఇంకా అలా అందరం నవ్వుతూ, మాట్లాడుతూ ఇలా చేసుకుంటే ఎంత బావుంటదో గదండీ ఆ పండగ. ఇంకా అంతలో మా పేరెంట్స్ వచ్చారనమాట. ఇంక చూడండి మా బుడ్డోడు ఎలా ఆడుతున్నాడో. ఇంక మటన్ దగ్గర పడిపోయింది. మటన్ అయితే ఇంగా ఒక 5 మినిట్స్‌లో కుక్ అయిపోతది. ఇంకా ఈ వీడియో లెంతీ అయితది కాబట్టి పార్ట్ 2లో కలుద్దాం.